కామదేవుడి బాణం తగిలిన క్షణంలో శివుడి మూడో కన్ను ఎందుకు తెరుచుకుంది? ఒకసారి మహాదేవుడు హిమాలయాల్లోని ఒక గుహలో గాఢమైన ధ్యానంలో ఉన్నారు. అతను పూర్తిగా శాంతిలో కళ్ళు మూసుకొని లోతుగా ధ్యానం చేస్తున్నారు. ప్రపంచాన్ని రక్షించే శక్తిని సమకూర్చుకుంటున్నారు. అదే సమయంలో తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ప్రపంచాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అతను దేవతలను, మనుషులను బాధిస్తున్నాడు. అందరూ భయపడి దేవతలు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దేవతలు తారకాసురుణ్ణి ఓడించగలిగేది శివుడి భవిష్యత్తు కుమారుడు కార్తికేయుడు అని తెలుసుకున్నారు. అంటే ముందుగా శివుడు ధ్యానం నుంచి బయటకు రావాలి. కానీ శివుడు చాలా లోతైన ధ్యానంలో ఉన్నారు. ఎవరు పిలిచినా వినడం లేదు. ఎంత ప్రయత్నించినా శివుడు కళ్ళు తెరవలేదు. అప్పుడు దేవతలు కామదేవుని వద్దకు వెళ్ళి, దయచేసి శివుడి ధ్యానాన్ని భంగం చేయి, ప్రపంచం ప్రమాదంలో ఉంది అని చెప్పారు. కామదేవుడు ప్రేమకు ప్రతిరూపం. అంటే మన హృదయాలను ప్రేమతో నింపేవాడు అని అర్థం. అతనికి ఒక ప్రత్యేకమైన బాణం ఉంది. అదే ప్రేమ బాణం. కామదేవుడు తన ప్రేమ బాణాన్ని తీసుకొని శివుడి హృదయంపై ప్రయోగించాడు. ఆ క్షణంలో శివుడు లోతైన ధ్యానం నుంచి బయటకు వచ్చారు. కళ్ళు తెరిచారు. నుదుటి మధ్య భాగం ప్రకాశించింది. అప్పుడు మూడో కన్ను తెరుచుకుంది. ఆ మూడో కంటిలో నుంచి ప్రచండమైన అగ్ని వెలువడింది. ఆ అగ్ని ఎంతో శక్తివంతమైనది. ఆ అగ్ని కామదేవుణ్ణి భస్మం చేసింది. దేవతలు అందరూ భయంతో వణికిపోయారు. ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. కానీ కామదేవుని భార్య రతి చాలా బాధపడింది. ఆమె ప్రేమ పవిత్రం. ఆమె కన్నీళ్లు శివుడి హృదయాన్ని తాకాయి. అప్పుడు శివుడు దయ చూపి, నేను కామదేవుడికి మళ్ళీ జీవితం ఇస్తాను. కానీ ఇప్పుడు అతనికి శరీరం ఉండదు. అతను కనిపించడు. కానీ ప్రేమగా ఎప్పుడూ మనతోనే ఉంటాడు అని అన్నారు. కామదేవుడు అనంగా అయ్యాడు. అంటే శరీరం లేకుండా ఉన్న పవిత్ర ప్రేమ. ఈరోజే శివుడి మూడో కన్ను మొదటిసారి తెరుచుకుంది. మూడో కన్ను అంటే నాశనం కాదు, అజ్ఞానాన్ని, చెడు ఆలోచనలను, లోపల చీకటిని తొలగించే శక్తి. మనకు ఈ కథ చెబుతున్న సందేశం ఏంటంటే, మనలో చెడు ఆలోచనలు వచ్చినప్పుడు, కోపం, స్వార్థం, అసూయ పెరిగినప్పుడు మనం మనసును నియంత్రించాలి. అప్పుడు మనలో ఉన్న లోపలి జ్ఞానం కూడా వెలుగుతుంది. మనసును జయించిన వాడే నిజమైన యోధుడు. ఓం నమః శివాయ. అందరికీ థ్యాంక్స్ అండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు, వినినందుకు, మీ ప్రేమకు, మీ భక్తికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని దైవిక కథలు, శ్లోకాలు, భక్తి సంగీతం కోసం శ్లోకస్వరం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ శ్లోకస్వరంని కూడా ఫాలో అవ్వండి.